బీఆర్ఎస్ హయాంలోనే కొమరవెల్లి ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. భక్తుల వసతి కోసం 50 కాటేజీల నిర్మాణం చేపట్టామన్నారు శ్రీనివాస్ యాదవ్. మల్లన్న స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదికి ఆలయ వార్షిక ఆదాయం 50 లక్షలు ఉంటే ఇప్పుడు 20 కోట్లకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రైల్వే స్టేషన్ ప్రారంభమైన ట్రైన్లు ఆగడం లేదని విమర్శించారు. రైళ్లు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడం ఇది మాకు మా తండ్రులు తాతలు పరంపరగా మా కుటుంబం అంతా ప్రతి సంవత్సరము మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడి నుంచి కొండపోచమ్మ దేవాలయానికి వెళ్ళడం అనేది ఆనవాయితీ. మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా, హరీష్ రావు గారు మంత్రిగా ఈ దేవాలయానికి 50 సంవత్సరాల నుంచి జరగనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు లేక, అకామిడేషన్ లేక, రోడ్లు కూడా సరిగా లేక మా చిన్నతనంలో వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. చిన్న చిన్న పూరి గుడిసెల టైప్లా ఇక్కడ నివాసం ఉంటుండే. ఆ రోజుల్లో ఫ్రైడే నాడు వచ్చి సాటర్డే సండే ఇక్కడనే మల్లన్న స్వామి వారి దగ్గర రాత్రంతా జాగారం, ఇక్కడ ఉగ్గు కథలు కానివ్వండి, పటాలు కానివ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బావి ఉంటుండే, ఆ బావి దగ్గర స్నానం చేయాలంటే నీళ్ళ ఇబ్బంది, బాత్రూంలోకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, హరీష్ రావు గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మంత్రిగా ఎనలేని సేవ చేసి ఆ రోజుల్లో నేను చాలా ప్రపోజల్స్ పెట్టాను. మా కులదైవం కాబట్టి, భక్తి కాబట్టి మేము హైదరాబాద్ నుంచే పెద్ద ఎత్తున యాత్రలు వస్తారు ఈ దేవాలయం. అది ఇప్పుడు కాదు, పరంపర. సరే, ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా వస్తున్నాం. ఆ రోజుల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండాలని, మిషన్ భగీరథ నీళ్లు ఇక్కడ మొత్తం ఈ జాతర అంతా ఉగాది వరకు ఇవ్వాలనేటువంటిది. స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసి ఆ రోజే ఒక 10-15 వేల మంది వచ్చే విధంగా ఏర్పాటు, అక్కడ కూడా రోడ్లు, కరెంటు సౌకర్యం ఇవన్నీ కల్పించినటువంటి సందర్భం.